నభూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. ఓ మహిళని హోటల్కు తీసుకొచ్చాడు, చున్నీతో గొంతు నిమిలి హత్య చేశాడు, అనంతరం పరారయ్యాడు. ఈ ఉదంతం హైదరాబాద్లోని చందానగర్ పోలీస్ స్టేషన్లో జరిగింది. సో మనం చూస్తున్నటువంటి ఇదే హోటల్లో హత్య చేసినటువంటి వ్యక్తి ఈ హోటల్లోనే హత్య చేసిన అనంతరం పరారయ్యాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి హోటల్ నైట్ ఐ, పేరు కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. నైట్ ఐ అంటే కొత్త తరహా హోటల్, కొంచెం అట్రాక్టివ్గా ఉన్నట్లు కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ హోటల్లోకి నిన్న మధ్యాహ్నం ఇద్దరు వచ్చారు. ఒక మహిళ, సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం గ్రామానికి చెందినటువంటి నర్సమ్మ, 39 సంవత్సరాల వయసున్నటువంటి మహిళను ఓ వ్యక్తి తీసుకొచ్చాడు ఇదే హోటల్లో. సీసీ కెమెరాల్లో కూడా వాళ్ళ వచ్చినటువంటి దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి. సో ఈ హోటల్లోకి తీసుకొచ్చిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకి తీసుకొచ్చాడు. అనంతరం ఇదే లిఫ్ట్లో నుంచి 4th ఫ్లోర్కి వాళ్ళకి రూమ్ అలాట్ చేశారు. అనంతరం 4th ఫ్లోర్కి వెళ్ళారు. ఆధార్ కార్డులు అవన్నీ కూడా సబ్మిట్ చేసినట్లు కూడా హోటల్ వాళ్ళు చెప్తున్నారు. సో పోలీసులు కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. సో ఇందులోని 4th ఫ్లోర్లో రూమ్ తీసుకున్నారు. మధ్యాహ్నం వచ్చిన అనంతరం వాళ్ళు వెళ్ళారు. అవన్నీ కూడా ఈ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. సో అనంతరం మధ్యాహ్నం తర్వాత గంట సేపటి తర్వాత 2-3 గంటలు అందులో వాళ్ళు స్పెండ్ చేశారు. అనంతరం ఆ మహిళని చున్నీతో గొంతు నిమిలి హత్య చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఆమెను అక్కడే వదిలేసి హత్య చేసిన అనంతరం నిందితుడు సాయంత్రం 6 గంటలకి ఇదే హోటల్ నుంచి లిఫ్ట్ దిగి యథావిధిగా వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అబ్జర్వ్ చేశారో లేదో, అనంతరం చెక్అవుట్ టైం అయింది కాబట్టి వాళ్ళు ఆమెని అక్కడ రూమ్కి వెళ్ళారు సిబ్బంది, హోటల్ సిబ్బంది. అప్పటికే అపస్మారక స్థితిలో మహిళ ఉంది. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఆమె విగత జీవిగా పడి ఉన్న నేపథ్యంలో ఆ మహిళను వెంటనే మృతి చెందిందని నిర్ధారించిన అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి, గాంధీ ఆసుపత్రికి, మార్చురికి తరలించారు పోస్ట్మార్టం నిమిత్తం. సో ఇక్కడ ఏం జరుగుతుంది హోటళ్లలో, హైదరాబాద్ హోటళ్లలో ఏం జరుగుతుంది? నిబంధనలకు విరుద్ధంగా రూమ్లను ఇవ్వడం, ఎందుకంటే గంటల 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ రూమ్స్ కూడా ఇస్తున్న నేపథ్యంలో యథేచ్ఛగా ఈ విధంగా హోటళ్లలో క్రైమ్ రేట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఇక్కడ రిసెప్షనిస్ట్ ఉన్నాడు, ఒకసారి అడుగుదాం. బ్రదర్, నిన్న ఎన్ని గంటలకు వచ్చారు వాళ్ళు? 2కి వచ్చారు. ఇద్దరు కలిసి వచ్చారా? తర్వాత ఏం జరిగింది? తర్వాత చెక్అవుట్ టైం అయింది. వాళ్ళు చెక్అవుట్ టైం చెప్పడానికి వెళ్ళాం. అక్కడ చెక్అవుట్ టైం అయిందని చెప్పడానికి వెళ్ళాం. అక్కడ ఆమె పడుకొని ఉంది. లేపు చూస్తే లేవలేదు. అయితే పోలీస్కి కంప్లైంట్ ఇచ్చినాం. డైలీ 100కి చేసాం అంతే. అవును, వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకున్నామండి. స్టేషన్కి తీసుకెళ్ళారు. అన్ని తీసుకెళ్ళారు. నాకు ఫస్ట్ టైం వచ్చింది, అంత గుర్తు లేదు నాకు. పోలీసులు ఏం అడిగారు మరి మిమ్మల్ని? ఏది ఆ ప్రూఫ్స్ తీసుకొని వెళ్ళారు. ప్రూఫ్స్, రిజిస్టర్ అన్ని తీసుకొని వెళ్ళారు. ఇంతమంది వచ్చేవాడా తను? లేదు రెగ్యులర్ కస్టమర్ కాదు. వాళ్ళ డీటెయిల్స్ అన్ని మీ దగ్గర తీసుకున్నారు? తీసుకున్న సీసీ కెమెరాలో కూడా ఉన్నాయి. వాళ్ళు వచ్చింది అంతా రికార్డ్ అయింది, అన్ని తీసుకెళ్ళారు. అంటే జనరల్గా 1-2 అవర్స్కి ఇట్లా మీరు మధ్యాహ్నం వాళ్ళు వచ్చారు, సాయంత్రం చెక్అవుట్ అంటున్నారు కదా, 3-4 అవర్స్ కూడా రూమ్స్ ఇస్తారా? అట్లా అని కాదు, కానీ నార్మల్గా వాళ్ళకు వేరే పని ఏమైనా ఉంటే ఈవినింగ్ చెక్అవుట్ అని చెప్పేసి చెప్తారు అట్లా. సో బ్రదరు ఓపెన్గా చెప్పలేకపోతున్నాడు, కానీ గంటల తరబడికే హైదరాబాద్లో రూమ్స్ ఇస్తున్నారు. ఓయో హోటళ్ళ సంగతి మనకు తెలిసిందే. కానీ ఈ విధంగా క్రైమ్ రేట్ పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కొన్ని నిబంధనలను కఠితరం చేయాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. మహిళలు, యువతులు యథేచ్ఛగా ఈ విధంగా ఓయో హోటళ్ళకి, చిన్న హోటళ్ళకి తీసుకెళ్తూ అఘాయిత్యాలు ఎక్కువగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ కేసుకు నర్సమ్మ అనే మహిళ హత్యకు సంబంధించినటువంటి కేసు దర్యాప్తు ఇటు చందానగర్ పోలీసులు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా ఇప్పటికే నిందితుని గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. అసలు ఎందుకు హత్య చేశాడు, ఎందుకు ఆమెను ఇక్కడికి తీసుకొచ్చాడు, హత్య చేయడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేది కూడా పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సురేష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్, చందానగర్ నుండి.